బెజవాడలో దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవంను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక కళారూపాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. విజయవాడ ఉత్సవం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక గీతాన్ని కమిటీ సభ్యులు విడుదల చేశారు. జానపద కళలు, కూచిపూడితో పాటు అంతరించిపోతున్న కళలను తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లు ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని వెల్లడించారు. శ్రీ కనక దుర్గాయై నమః. సోదరా వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. నిండు నవరాత్రులు వేడుకల్లె మారగా కనక దుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం, కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం. ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం, మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం. శతాబ్దాల చరిత్ర గల అందమైన నగరం, మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం. ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి వద్దాం. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. భవానీ ద్వీపం పర్యాటక విశేషం, సరికొత్త రాజధాని జాతికి తలమానికం. లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం. పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం. ఉండవల్లి గోల విష్ణుశిలా సౌందర్యం. ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవ్ విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ విజయవాడ ఉత్సవంలో మన హిస్టరీ, కల్చర్ పూర్తిగా కూడా ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ప్లాన్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని రకాల ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్, ఫోక్ డాన్స్ ఫామ్స్, క్లాసికల్ మ్యూజిక్, అన్ని ఆర్ట్ ఫామ్స్ అన్నిటితో పాటు మన విజయవాడ కళకళలాడబోతుంది. అంతరించిపోతున్న కళలని కూడా ప్రజలందరికీ చేరువ చేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విజయవాడ ఉత్సవం ద్వారా అనేక మంది కళాకారులకి, అనేకమైన కళారూపాలకి ఒక వేదికనివ్వబోతుంది. విజయవాడ ఉత్సవం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే ఒక ఉత్సవం అవబోతుందండి. కళాకారులందరూ, రంగస్థల నాటక కళాకారులందరూ ప్రతిరోజు నాటకం ఆడేటువంటి విధానంగా ఉండాలంటే ఈ ఉత్సవంలో కంపల్సరిగా రావాలని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వీటన్నిటిని ఉపయోగించుకోవాలంటే కళాకారుల ఐక్యతను మనం చాటుకోవాలి. మైసూరు ఉత్సవాలతో సమానంగా వచ్చే సంవత్సరం మళ్ళీ అధిగమించి చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞం, ఈ యజ్ఞానికి మనందరం సహకరిద్దాం.